బ్రేకింగ్ న్యూస్. ఇది బంగారానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. బంగారాన్ని విషయంలో ఇప్పటికీ చాలామంది అయోమయంలోనే ఉన్నారు. బంగారం అయోమయానికి గురి చేస్తుంది. బంగారానికి భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంటుంది, అవినాభావ సంబంధం ఉంటుంది. బంగారం అంటే భారతీయులు చాలా ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. అందులోనూ తెలుగువారు ఇంకా ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ప్రతి శుభకార్యానికి బంగారం కొంటారు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అన్న బంగారం కొనే వారి సంఖ్య పెరుగుతుంది. అందులో తెలుగు వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పుడు బంగారం హెచ్చు తగ్గులు ప్రపంచాన్ని అయోమయానికి గురి చేస్తూ ఉంటే పసిడి ప్రేమికులను ఇంకా అయోమయానికి గురి చేస్తూ ఉంది ఈ బంగారం. ఇప్పుడు బంగారం ఒక్కసారిగా నిన్నటి వరకు గత వారం వరకు పెరుగుదలను చూపించిన ఈ బంగారం వెండి ధరలు మొన్న ఒక్కసారిగా పడిపోయాయి, నేల చూపులు చూశాయి. అప్పుడే చాలామంది చెప్పారు, ఇదిగో మేము చెప్పామా బంగారం ధరలు త్వరలో పడిపోతాయి అని. ఇది ఒక గాలి బుడగ లాంటిది, ఒక నీటి బుడగ లాంటిది. ఇప్పుడు బంగారం బుడగ పేలిపోయింది అని చాలామంది అన్నారు. అనుకున్నంత సేపు లేదు, మళ్ళీ బంగారం ఎగబాకటం మొదలుపెట్టింది. మళ్ళీ బంగారం ఆకాశం వైపు చూస్తూ ఉంది. సో ఇప్పుడు బంగారం ప్రేమికులను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వారిని అయోమయానికి గురి చేస్తుంది. కొంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు అంటే బంగారం పెరుగుతూ ఉన్నప్పుడు కొంటూ ఉన్నారు. సరిగ్గా కొంతమంది విషయంలో వాళ్ళు ఎంట్రీ అవ్వగానే బంగారాన్ని కమోడిటీ మార్కెట్లో కొనగానే బంగారం తగ్గిపోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అయ్యో మా అంత దురదృష్టవంతులు లేరు, నేను బంగారం మార్కెట్లో కమోడిటీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే బంగారం ధర పడిపోయింది, నేను బంగారం షాపులోకి వెళ్ళి ఆర్నమెంట్స్ కోసం బంగారాన్ని కొన్నాను, ఆర్డర్ ఇచ్చాను, అంతే పడిపోయింది, నా అంత దురదృష్టవంతుడు లేడు అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. నేను బంగారం గత ఏడాది కొన్నాను, ఇప్పుడు ఏకంగా భారీగా పెరిగిపోయింది, నా అంత అదృష్టవంతుడు లేడు అని మరికొంతమంది అనుకుంటున్నారు. బంగారం కొంతమంది ఇంట సిరులను కురిపిస్తూ ఉంటే ట్రేడింగ్ చేసే వారి కళ్ళ వెంట రక్త కన్నీరు కార్పిస్తుంది ఈ బంగారం వెండి ధరలు. ఇప్పటికే ఎక్స్పర్ట్స్తో మనం ఈ ఉదయం ఎక్స్పర్ట్స్తో మాట్లాడాం, మీకోసమే మాట్లాడాం. తెలుగు వారికి బంగారం విషయంలో అయోమయానికి గురవుతున్న వారికి సరైన సలహాలు సూచనలు ఇవ్వాలి అని ఈ ఉదయం మేము కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడాం. వాళ్ళు చెప్పిన వివరాలు ఏంటి అంటే, బంగారం ఇప్పుడు అయోమయానికి గురి చేస్తూ ఉంటుంది, మీరు గందరగోళానికి గురి కావద్దు, బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయండి అని చెప్తున్నారు. కానీ వెండి విషయంలో మాత్రం కొంత కాషియస్గా ఉండండి. వెండి చాలా ఎక్కువగా పెరిగిపోయింది. వెండి తనకు ఉన్న ధర కంటే కూడా ఉండాల్సిన ధర కంటే కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది. దీంతో వెండి లభ్యత చాలా తక్కువగా ఉంది. ఈటీఎఫ్లో కొనుగోలు చేస్తున్నారు, కమోడిటీ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో చాలా సందర్భాలు ఏమవుతుందంటే, కాంట్రాక్ట్ ఎండింగ్ డేట్ రోజు బంగారం ధరలలో విపరీతమైన హెచ్చుతగ్గులు వస్తున్నాయి. హెడ్జింగ్ చేయడానికి కాంట్రాక్ట్ ఎండింగ్ రోజు విపరీతంగా పెరిగిపోవడమో లేదంటే విపరీతంగా తగ్గిపోవడమో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇది మంత్ ప్రారంభంలోనే ఇప్పుడు మళ్ళీ బంగారం మొన్న పడిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎగబాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న బంగారం 2008 నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు పెరిగిన రికార్డుల్లో నిన్న ఒక్కరోజే భారీగా పెరిగింది. 2008 తర్వాత నిన్న ఒక్కరోజే బంగారం ఎక్కువగా పెరిగింది. ఈరోజు ఉదయం మార్కెట్స్ ఓపెన్ కావడంతోనే బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఆ తర్వాత గంటకి బంగారం ధరల్లో మార్పు వస్తుంది. వేల రూపాయల్లో బంగారం ధరలు మార్పు వస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొనాలా, ఇప్పుడు కొనాలా, మరి కొద్దిసేపట్లో కొనాలా, గంట తర్వాత కొనాలా, ఇంకో రోజు తర్వాత కొనాలా అని భయపడుతున్నారు, గందరగోళానికి గురవుతున్నారు. సో ఈ ఉదయం మీకు ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడించే ప్రయత్నం మాట్లాడించాం. ఎక్స్పర్ట్ ఏం చెప్పారు అంటే, మీరు బంగారాన్ని నగల కోసం ఒంటిపై ధరించడానికి మీరు బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటే మీరు ఎప్పుడైనా కొనుక్కోండి, పర్వాలేదు. మీకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఎప్పుడైనా కొనుక్కోండి. శుభకార్యాలు కొనుక్కుంటూ ఉంటే ఎప్పుడైనా కొనుక్కోండి. అలా కొనుక్కున్న వారు బంగారాన్ని వేసుకోవడం ద్వారా వచ్చే ఆనందాన్ని మాత్రమే తీసుకోండి తప్ప దాని ధర గురించి మాత్రం ఆలోచించకండి. బంగారం నగలను ఒంటి నిండా అలంకరించుకొని మహిళలు అద్దం ముందు చూసుకొని ఆనందపడుతూ ఉంటుంటారు. పురుషులు కూడా కడియాలు లేదంటే చైన్లు చేయించుకొని వాటిని చూసుకొని ఆనందపడుతూ ఉంటుంటారు. సో మీరు బంగారం మీ ఒంటిపై ధరించి ఆనందపట్టాన్ని కొనుక్కుంటూ ఉంటే రేటుతో కంపేర్ చేసుకోకండి. రేటుతో కంపేర్ చేసుకుంటే మీరు బంగారం వేసుకున్నప్పుడల్లా, ఒంటిపై చూసుకున్నప్పుడల్లా బంగారం తగ్గితే బాధపడుతూ ఉంటుంటారు. ఒకవేళ బంగారం ధర పెరిగితే మీకు ఇంకో రకమైన బాధ వస్తూ ఉంటుంది. అయ్యో ఇంత బంగారమే కొన్నాను, ఇంకొంచెం కొనాల్సింది అని బాధపడతారు. అలా కాకుండా తగ్గిపోతే, అయ్యో మొన్నే బంగారం కొన్నాను, కడియం చేయించుకున్నాను, చేంజ్ చేయించుకున్నాను, ఇది ఇప్పుడు తగ్గిపోయిందని బాధపడుతుంటుంటారు. కాబట్టి మీరు బంగారాన్ని నగలు కోసం అంటే అలంకరణ కోసం చూసుకుంటూ ఉంటే, కొనుక్కుంటూ ఉంటే మీరు అలంకరించుకుని ఆనందపడండి తప్ప బంగారం రేటుతో కంపేర్ చేసుకుని మీరు గందరగోళానికి గురి కావద్దు. ఇక ఎవరైతే ఎక్కువ బాధపడుతుంటుంటారంటే ఇన్వెస్ట్మెంట్ కోసం కమోడిటీ మార్కెట్లోనూ ఈటీఎఫ్లోనూ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అప్పటి వరకు వాళ్ళ మార్కెట్లో పోర్ట్ఫోలియోలో
వాళ్ళు కొనుక్కున్న ధర కంటే ఎక్కువగా ఉంటే వాహ్ నాకు ఒక 2 లక్షలు లాభం వచ్చింది, 3 లక్షలు లాభం వచ్చింది, 5 లక్షలు లాభం వచ్చింది, ఒక 50 లక్షల కోటి రూపాయలు లాభం వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. పడిపోయింది అంటే ఇదిగో ఇంత లక్షల సొమ్ము ఆవిరైపోయింది అని ఆందోళన పడుతుంటుంటారు. కాబట్టి మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. రాబోయే రోజుల్లో బంగారం ధర ఇంకా పెరుగుతుందే కానీ పడిపోదు అని చెప్తున్నారు. కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే బంగారం ధర గతంలో లాగా ఒక 1,00,000 రూపాయలకు వస్తుందని అనుకుంటూ ఉన్నారు. రాసి పెట్టుకోండి, బంగారం ధర 1,00,000 రూపాయలకు రాదు అని ఎక్స్పర్ట్స్ అంటూ ఉన్నారు. సో ఒకవేళ మీరు ఈటీఎఫ్లోనో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఒక 50% బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే బంగారం వెండి మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వెండి మీద తక్కువ చేయండి, ఒక 20 నుంచి 30% చేయండి. బంగారం మీద ఒక 50% నుంచి 60%, 70%కి ఇన్వెస్ట్ చేసుకోండి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇది నేను మీకు అడ్వైజ్ ఇవ్వట్లేదు. ఒకవేళ నేను చెప్తున్నది అడ్వైజ్గా మీరు ఎవరు భావించకండి. ఈ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారో అదే మీకు చెప్తున్నాను. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీరు మార్కెట్ని అనలైజ్ చేసి విశ్లేషించి మీ లెక్కలు మీరు వేసుకొని కొంతమంది ఎక్స్పర్ట్స్ని అడిగి మీరు నిర్ణయం తీసుకోండి. లేదు ఇంకెవరైనా కావాలి అని అనుకుంటే మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకున్న క్వశ్చన్స్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకోసం ఆ క్వశ్చన్స్ నేను రాసుకొని ఎక్స్పర్ట్ ముందు ఉంచి దానికి ఆ ఎక్స్పర్ట్ ఏం ఆన్సర్స్ చెప్తారో అనేది మీకోసం తీసుకుంటాను. సో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంతకుముందు ఈ ఉదయం తీసుకున్న బులెటిన్లో కొంతమంది జనాలు ఒపీనియన్ని వ్యక్తం చేశారు. బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది, కావాలంటే కొంచెం కొనుక్కోండి అని. సో ఈ రోజే బంగారంలో గంటకు బంగారం వెండి ధరలో విపరీతమైన మార్పులు కనబడుతున్నాయి. ఒకవేళ ఈ ఫిబ్రవరి 26వ తారీఖున కాంట్రాక్ట్ ఎండింగ్ ఉంది, దానికి చాలా రోజుల సమయం ఉంది. ఈలోపు ఇంకా బంగారం చాలా రోలర్ కోస్టర్ ఉంటుంది చూసారు, ఆ మాదిరి ఎత్తు పల్లాలను హెచ్చుతగ్గులను చాలా చూపిస్తూ ఉంటుంది. ఈ రాబోయే ఫిబ్రవరి 26వ తారీఖు కాంట్రాక్ట్ ఎండింగ్ రోజు వరకు కూడా బంగారం వెండి చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మా ప్రతినిధి దేవిక ఉన్నారు. దేవిక ఇంతకుముందు కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడారు. ఒకసారి దేవికతో మాట్లాడదాం. దేవిక, బంగారం ధరల్లో ఈ రోజే విపరీతమైన మార్పులు కనబడుతూ ఉన్నాయి. మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ఒక్కసారిగా నేల చూపులు చూడటంతో ఈ బలూన్ పేలిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ ఆకాశం వైపు చూస్తూ ఉంది. ఈరోజు ధరలు చాలా ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏంటి ఎక్స్పర్ట్స్ ఏమంటూ ఉన్నారు? రోజుల నుంచి బంగారం మీద విపరీతమైన వార్తలు రావడంతో అసలు బంగారం కొనాలా వద్దన్న ఆలోచనలో ప్రజలు పడ్డారని చెప్పొచ్చు. అయితే నిన్నటి వరకు కూడా బంగారం ధర తగ్గింది అనుకునే లోపే మళ్ళీ ఆకాశాన్ని అంటిందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో 2 లక్షలు దాటినా 3 లక్షలు దాటినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అనేది కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే బంగారంతో పాటు వెండి కూడా పోటీగా ఆకాశాన్ని అంటడం అనేది కూడా మనం ఇటీవల చూస్తున్నాం. అయితే నిన్నటి వరకు తగ్గిన బంగారం ధర మళ్ళీ ఇప్పుడు పెరగటంతో అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడు కొనాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పొచ్చు. కానీ నిపుణులు కూడా చెప్తున్నది ఒకటే, ఎప్పుడైతే తగ్గిందో అప్పుడే కొనండి, ఎందుకంటే తగ్గి మరీ భారీగా తగ్గే అవకాశం లేదు అంటూ కూడా నిపుణులు చెప్తూనే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో పెళ్లిళ్ళు మే వచ్చేసరికి పెళ్లిళ్ళు భారీగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడే బంగారం కొనడానికి వినియోగదారులు ఎంత ఆసక్తి చూపుతున్నా కూడా ఎప్పుడు కొనాలి అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పొచ్చు. అయితే దీనిలో భాగంగానే నిపుణులు మాత్రం ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనేసుకోండి, ఎందుకంటే ఒకరోజు తగ్గినా ఒక రోజు పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నప్పటికీ ప్రజలు మాత్రం క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. అయితే దీంట్లో భాగంగా దేవిక ఒక్క నిమిషం ఈ లోపు మీరు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి. ఒక కమెంట్ నేను చదువుతాను. మీరు ఈలోపు ఈ షో చూస్తున్న బిగ్ టీవీని చూస్తున్న తెలుగువారు మీరు కమెంట్ చేసే ప్రయత్నించండి. ఒక కమెంట్ చదువుతాను. డబ్బులు ఉన్నవారు గోల్డ్ కొనడం బెస్ట్, సిల్వర్ వద్దు. చైనా ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే బాగా పడిపోతుంది కనుక సిల్వర్ వద్దు, గోల్డ్ బెస్ట్ అని క్రాంతి అనే ఒక ఐడి నుంచి మెసేజ్ చేశారు. ఇంకెవరైనా ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే, మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే మీరు మీ కమెంట్ని ఇందులో తెలియచేయండి. నేను మా ప్రతినిధి దేవికతోనే మాట్లాడతాను. దేవిక, జనరల్ పబ్లిక్ ఎలా ఉంది? అంటే నగల రూపంలో కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు ఎలా ఉన్నారు? ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారి ఆలోచన ఎలా ఉంది ఈ ధరల హెచ్చు తగ్గుల నేపథ్యంలో? చాలా వరకు చూసుకుంటే కొంతమంది బిస్కెట్ రూపంలో కొనడానికే ఎక్కువగా ఆతృత చూపిస్తున్నారని చెప్పొచ్చు. అయితే దీంట్లో భాగంగానే ఇప్పుడు పెళ్లి సీజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆభరణాలు కావాల్సింది, ఎందుకంటే బంగారం లేకపోతే పెళ్లి జరగదు అనేది కూడా ఒక వైపు నుంచి ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంతమంది అంటే మళ్ళీ రాబోయే రోజుల్లో బంగారం రేట్ లక్షల్లో పెరుగుతుంది అనుకునే వాళ్ళు బిస్కెట్ రూపంలో అత్యవసర పరిస్థితులు కాబట్టి ఇప్పుడు పెళ్లికి కాబట్టి ఆభరణాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ భారీగా తగ్గిన బంగారం ధర మాత్రం గత 3 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడిన
ఒడుదులుకుల ప్రభావంతో భారీగా మళ్ళీ పెరిగిందని చెప్పొచ్చు. ఇదే పరిస్థితుల్లో ఎప్పుడు కొనాలో తెలియని పరిస్థితులు అయోమయంలో ఉన్నప్పటికీ కూడా ఇది గణనీయంగా పెరగడంతో వెండి ధర కూడా అదే దారిలో వేగంగా ఎగబాగుతుందని చెప్పొచ్చు. ఈ పరిణామాలు ఎప్పటి వరకు ఉంటాయి ఏంటనేది కూడా దీని ప్రభావం ఎక్కువగా శుభకార్యాల మీద పడుతుందని చెప్పొచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పుస్తలు కొనాలన్నా కూడా తాలిబొట్టు కొనాలన్నా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఏర్పడిందంటే మరి ఏ విధంగా బంగారం ధర లక్షల్లో ఉందనేది కూడా చూడొచ్చు. కానీ ఎప్పుడు తగ్గితే అప్పుడే కొనేసుకోండి అంటూ కూడా నిపుణులు చెప్తున్నప్పటికీ అసలు కొనాలంటేనే భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు రోహిత్. దీనికి సంబంధించి కూడా నిపుణులతో మాట్లాడినప్పటికీ నిన్నటి ధరతో పోలిస్తే ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 6,600 ఉండటం, అదే విధంగా 1,60,530 రూపాయలకి చేరింది. అదే విధంగా చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 6,050 రూపాయలు. ఇంకా మామూలుగా చూసుకుంటే 18 క్యారెట్ల బంగారం కూడా 4,950 రూపాయలు పెరగటం. దాంట్లో భాగంగానే ఈ ఒక్క రోజులోనే 20,000 తగ్గిన కేజీ కూడా సాయంత్రానికి మళ్ళీ ఎప్పుడు పెరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కేజీ వెండి ధర మాత్రం 3,20,000 ఉండటంతో అసలు వెండి కూడా కొనాలా వద్దా అనే పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు. కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి, బర్త్డే పార్టీస్ కి కూడా బంగారాన్ని గిఫ్ట్ ఇచ్చుకునే వాళ్ళు ఈ రోజు మళ్ళీ దాన్ని ఎలా తిరిగి ఇవ్వాలి, అసలు బంగారం ఫ్లాట్ కూడా కొనగలుగుతున్నారు కానీ బంగారాన్ని మాత్రం కొనలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నిపుణులు మాత్రం చెప్తున్నది ఒకటే, ఉన్న బంగారాన్ని జాగ్రత్తగా చూసుకోండి అంతే తప్ప కొనాలి అన్న ఆలోచన తగ్గించుకోండి అని చెప్తున్నారని చెప్పచ్చు రోహిత్. రైట్ దేవిక, బంగారం తగ్గుతోంది అనుకున్నంత సేపు లేదు బంగారం పెరగడానికి, బంగారం పడిపోతుంది అని చెప్పినంత సేపు లేదు మళ్ళీ బంగారం ధరలు ఇప్పట్లో తగ్గవని ఆలోచనకు వచ్చేయటానికి. బంగారం ఎవరికి అంతు చిక్కటం లేదు. ఇది బంగారం గురించి బంగారం లాంటి వార్త. బంగారం కొనాలి అనుకుంటున్న వారికి ధర ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళకి కొంత బాధాకరమైన వార్త. కానీ బంగారం ధరలు మాత్రం భారీగా పడిపోవు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది బంగారం లవర్స్ని కొంత ఆందోళనకు గురి చేస్తున్నా, ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ చేసుకుని ఉన్న వాళ్ళకి మాత్రం ఇది శుభవార్తే. రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అక్యుములేట్ చేసుకోవటం పర్వాలేదని అంటున్నారు. కానీ వెండి గురించి మాత్రం క్లియర్ కట్గా చెప్పలేకపోతున్నారు. వెండి ధరలో విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. వాలటిలిటీ వెండిలో ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ కమోడిటీ మార్కెట్లో వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ బంగారంలో ఈ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా గ్రాఫ్ వచ్చి వి షేప్లోనే పైకి వెళుతూ ఉంటుంది. కాబట్టి బంగారం విషయంలో మీరు ఒక క్లియర్ ఐడియాతో ఉండండి. రాబోయే రోజుల్లో బంగారం పెరుగుతుంది తప్ప 1,00,000కో లేదంటే 1,20,000కో పడిపోదు అని మాత్రం ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈరోజే బంగారం ధరలో చాలా విపరీతమైన మార్పులు కనబడుతున్నాయి. మొన్నటి వరకు ఒక్కసారిగా బంగారం ధర పడిపోయింది. ఇదిగో బంగారం పడిపోతుంది, మేము చెప్పినట్టు జరిగింది. ఇక బంగారం ఇలాగే నేల చూపులు చూస్తూ ఉంటుంది. అంతర్జాతీయంగా పరిణామాలు మారిపోతున్నాయి. అమెరికా పరిస్థితులు కూడా చక్కబడుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి వాతావరణం నెలకొనే అవకాశం కూడా ఉంటుంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ని పెంచే అవకాశం ఉంటుంది. అక్కడ వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు పడిపోతాయి ఇలాగని చెప్తున్నారు. కానీ అమెరికా ఎకానమీ ఏ మాత్రం బాగా లేదు కాబట్టి రాబోయే రోజుల్లో బంగారానికి వచ్చిన ముప్పేమీ లేదు. అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు పెద్దగా బాగాలేదు కాబట్టి బంగారంలో పెట్టుబడే శ్రేయస్కరమైన పెట్టుబడి, లాభదాయకమైన పెట్టుబడి అని ప్రపంచం అనుకుంటూ ఉంటుంది. కాబట్టి బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడే భారతీయులకు ఇది శుభవార్త అని చెబుతున్నారు. ఏదైనా ఒక స్టాక్ మార్కెట్లో మనం పెట్టుబడి పెడితే అది ఆ కంపెనీ పనితీరు పైన, ఆ కంపెనీ ఉత్పత్తి చేసే వస్తువు డిమాండ్ సప్లై పైన ఆధారపడి ఉంటుంది. కానీ బంగారం విషయంలో మాత్రం అలా కాదు. బంగారం ఎప్పటికీ పెరిగే వస్తువే, మీకు లాభాలను చేకూర్చే వస్తువే. బంగారం ఎప్పటికీ మీ పెట్టుబడికి భరోసాను కల్పించే వస్తువే అని చెబుతూ ఉన్నారు. సో ఇంకొక కమెంట్ కూడా చేశారు, కాంతి చేశారు. మొన్న పెరిగిన ఆల్ టైమ్ రికార్డు కాస్త దాటి మళ్ళీ కాస్త వెనక్కి వచ్చింది. 100% ఇది మంచి సమయం. మొన్న వచ్చిన ఆల్ టైమ్ రికార్డు రాగానే ఎగ్జిట్ అవ్వండి అని చెప్తున్నారు. ఓకే, ఇది బహుశా క్రాంతి అనే వ్యక్తి మార్కెట్ మీద కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా కనిపిస్తుంది. మొన్న ఆల్ టైమ్ హైకి చేరగానే కరెక్షన్ వచ్చింది, అంటే లాభాల స్వీకరణ జరుగుతుంది. ఇప్పుడు కొనడం మంచిదే. మళ్ళీ ఇది ఆల్ టైమ్ హైకి వెళ్తుంది. ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు మీరు కొంత ఎగ్జిట్ అయిపోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ఒక స్థానంలో మళ్ళీ మీరు కొనుక్కోవచ్చు. అలాగా ఈ హెడ్జింగ్ చేసుకుంటూ ఉండండి, అమ్మటం చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతుంది. ఆల్ టైమ్ హైని రీచ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త రికార్డ్ అది నెలకొల్పుతుంది. కొత్త రికార్డు నెలకొల్పిన తర్వాత మీరు కొంచెం ఎగ్జిట్ అవ్వండి. కొంత మాత్రం ఎప్పటికీ ఉంచుకోండి, కొంత ఎగ్జిట్ అవ్వండి. ఆ తర్వాత మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మళ్ళీ కొనుక్కోండి. ఈ విధంగా బంగారం మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తూ ఉంటే దాని నీడని, ఆ గందరగోళంలోనే మీరు
కొంత సిర్లను పండించుకునే అవకాశం ఉంటుంది, కొంత బంగారాన్ని వెనకేసుకునే అవకాశం ఉంటుందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సో మరికొంతమంది కామెంట్ చేయండి. మీరు కమెంట్స్ కోసం, అలాగే బంగారం ధరలకు సంబంధించి, బంగారంలో వచ్చే మార్పులకు సంబంధించి బిగ్ టీవీ మీకు ఎప్పటికప్పుడు ఈ వార్తని అందిస్తూ ఉంటుంది. దీనికోసం స్పెషల్ బులెటిన్ కూడా మేము రన్ చేస్తూ ఉంటాం, ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి తీసుకొని మీరు బంగారంలో ఎటువంటి వ్యూహంతో ఉండాలనే దాని గురించి. అలాగే గోల్డ్ ఎక్స్పర్ట్స్, కమోడిటీ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు కూడా ఎక్కువ కమెంట్స్ చేయండి. మీరు చేసే కమెంట్స్ జనాలకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే బిగ్ టీవీని ఓపెన్ చేసి అక్కడ ఉన్న కమెంట్స్ చదవండి. దాని ద్వారా కూడా మీరు కొనాలా లేదా అని మీ అంతటి మీరు ఒక అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒక కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉంటుంది. సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.